రేవంత్ రెడ్డి గారు ఒక నిజాన్ని చెప్పారు. చాలా ఢిల్లీకి వెళ్ళి చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం కోల్పోతున్నారు, అందుకని అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్లో ఇది ఎప్పటి నుంచో ఉన్నది, ఇప్పుడు కొత్తగా చెప్పడం ఏంటి? ఆయన లాల్ బహదూర్ స్టేడియంలో అపాయింట్మెంట్ లెటర్ చేస్తూ అప్పుడు ఫస్ట్ సెట్ ఆఫ్ లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ టీచర్లకు, గవర్నమెంట్ టీచర్లకు ఇస్తూ ఇదే మాట చెప్పారు ఆయన. మీ టీచర్స్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, పిల్లలు రాకపోతే మీ ప్రాబ్లం ఉంటుంది, మీకు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు రావట్లేదు. నాకు తెలిసిన మటుకు ఇక్కడ ఉందో తెలియదు, ఒక కేరళలో ఒక ప్రొటెక్షన్ సిస్టమ్ అనే సిస్టమ్ ఉంది. మీరు ఒకసారి ఒక గవర్నమెంట్ టీచర్ అయితే కానివ్వండి, గవర్నమెంట్ టీచర్ కాకుండా ఎయిడెడ్ టీచర్స్ పోస్ట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఆపేశారు ఎయిడెడ్ టీచింగ్ అంతా. అంటే మీరు ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ శాలరీ ఇస్తారు మీకు ఆఫ్టర్ సర్టన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎయిడెడ్ పోస్ట్ ఉంటే. ఓకే, ఇప్పుడు లేదు, లాస్ట్ ఒక 10-15 సంవత్సరాలు తెలిసి కానీ కేరళలో ఉంది. కేరళలో ఒక లంచం, పెద్ద లంచం ఏంటంటే స్కూల్ మేనేజ్మెంట్ లంచం తీసుకుంటారు, ₹1 కోటి లేకుంటే 50 లక్షలు 75 లక్షలు టీచర్ అపాయింట్మెంట్కి తీసుకొని ఏ టెస్ట్ లేకుండా, ఏ పిఎస్సి టెస్ట్ లేకుండా, స్టేట్ గవర్నమెంట్ టెస్ట్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళ కోటాలు అపాయింట్ చేస్తారు. ఎయిడెడ్ పోస్ట్ అది గవర్నమెంట్ దగ్గర సిఫారిష్ చేసుకొని అప్రూవల్ తీసుకుంటారు. దానికోసం ముస్లిం లీగ్ వాళ్ళు ఎప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ తీసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న అన్ని స్కూళ్ళకి వాళ్ళకి డెఫినెట్లీ దే విల్ గెట్ ఎయిడెడ్ పోస్ట్. ఎనీవే దట్స్ అ సపరేట్ స్టోరీ. ఈవెన్ ఎన్ఎస్ఎస్ వాళ్ళు చేస్తారు, నాయర్ సర్వీస్ సొసైటీ అండ్ ఎస్ఎన్డిపి వాళ్ళు కూడా చేస్తారు ఇదే పని. అక్కడ ఉన్నది ఒక రూల్ ఏంటంటే పిల్లలు రేషియో తగ్గింది అనుకోండి, ఒక క్లాస్లో ఇంతమంది పిల్లలు ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ 40 యావరేజ్, 40 లేదు 10 మంది పిల్లలు ఉన్నారంటే ఆ టీచర్ ఉద్యోగం పోతుంది. ఓకే, ఎయిడెడ్ టీచర్కి ఏం చేస్తారు, వాళ్ళు ఎయిడెడ్ ప్రొటెక్షన్లో ఉన్నారు, ప్రొటెక్షన్ అంటారు వాళ్ళు, అంటే వాళ్ళు సర్టన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ క్రాస్ చేశారు సీనియారిటీలో, వాళ్ళని ఎక్కడికో పంపిస్తారు. ఇంకొక 10 కిలోమీటర్ దూరంలో, 20 కిలోమీటర్ దూరంలో, లేకపోతే ఇంకో డిస్ట్రిక్ట్లో పంపిస్తారు. అక్కడ పిల్లలు ఎక్కువ ఉన్నారు, టీచర్ లేరని చెప్పి అక్కడ పంపిస్తారు. మన దగ్గర నాకు తెలియదు తెలంగాణలో ఏ రూల్ ఉందని, కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో చాలా మటుకు నిజం ఉంది. ఆయన ఆ రోజు లాల్ బహదూర్ స్టేడియంలో చెప్పారు, ఇప్పుడు చెప్పిందంటే గవర్నమెంట్ స్కూల్ ఎంత పేదోళ్ళైనా కానీ, రాజుగారు వాళ్ళు మా మేడ్ ఉన్నారు, ఆమె పిల్లలు చదువుతున్నప్పుడు ఆమె ప్రైవేట్ స్కూల్లో పంపించారు. వాచ్మెన్ ఉండే ఆయన కూతురు కూడా ఆయన ప్రైవేట్ స్కూల్ పంపించారు. ఆమె దాని తర్వాత ఇంటర్మీడియట్ చేసింది, డిగ్రీ చేసింది, ఎంబీఏ చేసి ఇప్పుడు మంచి ఉద్యోగం చేస్తుంది. ఇట్లా చాలామంది ఉన్నారు. ఇట్లా ఎందుకు మా దగ్గర ఇప్పుడున్న వాచ్మెన్ వాళ్ళ 2 పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు గవర్నమెంట్ స్కూల్ మీద. నాకు గుర్తుంది ఇప్పుడు కూడా బాగారాం అని చెప్పి ఒక విలేజ్ ఉండేది అప్పుడు మన కీసరా దగ్గర. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు షో ఆఫ్ విలేజ్ ఉండేది. వరల్డ్ బ్యాంక్ నుంచి ఎవరైనా వస్తే అక్కడ తీసుకెళ్తారు, యుఎస్ గవర్నమెంట్ యుఎస్ఏడ్ వాళ్ళు వస్తే అక్కడ తీసుకెళ్తారు, బ్రిటిష్ వాళ్ళు వస్తే అక్కడ తీసుకెళ్తారు. బాగారాం విలేజ్ అన్నీ బాగుంటుంది, గవర్నమెంట్ స్కూల్ ఉంది, మంచి స్కూలు, బోర్డులు, అది ఇది ఫెసిలిటీస్, పక్కన ఒక సెల్ఫ్ హెల్ప్ సెంటర్, ఒక డిస్పెన్సరీ, ఒక కుట్టు మిషన్ పెట్టుకొని ఒక 20 మంది మహిళలు పనిచేస్తున్నారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అన్నీ ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్కి కావాలన్న మిడ్ డే మీల్, ఒక షో కేస్ అన్నమాట అది. ఇది బాగారాంలో ఆ రోజు నేను ఒక రోజు వెళ్ళినప్పుడు పిల్లల దగ్గర అడిగాను, అప్పుడు ఎవరు విఐపీలు రాలేదు, నేను వెళ్ళాను ఆ రోజు ఒక డాక్యుమెంటరీ చేయడానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గట్ట. అప్పుడు చూస్తే టీచర్లు లేరు, 3 ఉన్నారు, 7 ఉండాలి. సో అడిగాను ఏమైనా టీచర్ రాలేదు ఇవాళ అంటే, ఇంకొక టీచర్ చెప్పారు, సార్ వాళ్ళు హైదరాబాద్ నుంచి రావాలి, పొద్దున బస్సు దొరకకపోతే వాళ్ళు రాలేరు, బహుశా వాళ్ళ బస్సు దొరకలేదు, లేకుంటే కూడా వారంలో 2-3 రోజులు రారు, వచ్చి సంతకం పెట్టేస్తారు అన్ని రోజులకి ఒకటేసారి, పిల్లలకి ఆ రోజే అన్నీ చదువు చెప్పేస్తారు. దానికోసం పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర వెళ్ళి ఇవాళ టీచర్ రాలేదు, మేము ఆడుకున్నాం, గేమ్స్ ఆడుకున్నాం. ఇవాళ పేరెంట్స్ అనుకుంటే వీళ్ళు స్కూల్ ఎందుకు పంపిస్తున్నాను, గేమ్స్ ఆడుకోవడానికి పంపిస్తున్నామా? గేమ్స్ ఆడాలి కరెక్టే, కానీ అదే ఒకటేనా, చదువు ఎక్కడ పోయింది? లేకపోతే 10th క్లాస్కి వచ్చినప్పుడు వీళ్ళకి ప్రాబ్లం తెలిసిపోతుంది. సో దానికోసం వీళ్ళందరూ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి. సో రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, మేము కొన్ని మార్పులు తీసుకురాబోతున్నాము. ఒకటి బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, ఈవినింగ్ స్నాక్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ ఇది మేము పెంచుతాము. ఆయన చాలా మటుకు 6 క్రిటికల్ ఫ్యాక్టర్స్ చెప్పారు. ఒకటి యాబ్సెన్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ పొద్దున, నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ గవర్నమెంట్ స్కూల్లో లేదు, ఇది బేసిక్ పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, స్కూల్కి బస్సు ఉండదు, ఏదో ప్రైవేట్ ఆటోనో ఇంకా దాంట్లో బట్టి వాళ్ళు పంపించాల్సి వస్తుంది, పిల్లలు నడుచుకుంటూ వెళ్తారు లేకుంటే. సో పర్టికులర్ రూరల్ ఏరియాస్లో ఇది చాలా పెద్ద ప్రాబ్లం. అర్బన్ ఏరియాలో మీకు ఏదైనా ఆర్టీసీ బస్సు దొరుకుతుంది, మీరు వెళ్ళిపోవచ్చు. సో చాలా మటుకు ఈ చైల్డ్హుడ్ ఇంటర్వెన్షన్ అని చెప్పేసి ఫస్ట్ 1000 రోజుల్లో ఉన్న అది ఇప్పుడు మిస్సింగ్ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంగీకరించారు. బహుశా ఇది నాట్ జస్ట్ తెలంగాణ, బహుశా ఇంకా అన్ని స్టేట్స్ కూడా ఇది ఉండొచ్చు రాజుగారు, ప్రాబ్లం కాదు. సో చాలా మటుకు క్లియర్గా చాలా ఇదంతా వచ్చింది, మన క్యాస్ట్ సర్వే జరిగింది ఆ టైంలో వచ్చింది ఇదంతా బయటికి. చాలా మటుకు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్
మీరు ఎస్సీ స్కూల్ పెడితే ఆ స్కూల్లో ఎస్సీ పిల్లలే ఉంటారు. మీరు ఒక సోషల్ ఇంటిగ్రేషన్ ఉండదు, వాళ్ళు మిగతా వాళ్ళ సొసైటీ వాళ్ళతో కలవరు. మైనారిటీ స్కూల్ పెడతారు, పెద్ద స్టైల్ వెళ్ళి ఓవేసీ లాంటి వాళ్ళు ఇనాగ్రేట్ చేస్తారు, ఓన్లీ ముస్లిం పిల్లలు ఒక్కరే ఉంటే ఏం చేస్తారు వాళ్ళు? మిగతా రిలీజియన్ వాళ్ళతో కాంటాక్ట్ లేదు, వాళ్ళకి తెలియదు. ఇది ఒక డ్రాబ్యాక్. డెఫినెట్లీ దీన్ని తీసేసేయాలి, ఇదంతా అక్కర్లేదు. లెట్ ద మిక్స్ అప్ విత్ ఎవ్రీబడి, జనరలైజ్ చేయాలి. ఒక టైంలో గర్ల్స్ స్కూల్ ఒకటే ఉంది, ఇప్పుడు కూడా ఉందనుకోండి చాలా మాట. ప్రాబ్లం ఇప్పుడు కోఎడ్ స్కూల్స్ చాలా పాపులర్ అయిపోయింది. అందుకే చిన్నప్పటి నుంచే పిల్లలు గర్ల్ చిల్డ్రన్ అండ్ బాయ్ చిల్డ్రన్ మిక్స్ అయితే వాళ్ళకి తెలుసు ఎక్కడ లక్ష్మణ్ రేఖ ఉంది. ఓకే, నా మీద ఎవరైనా చేయి పెడితే అప్పుడు నేనేం చేయాలి, చిన్నప్పటి నుంచే నేర్చుకుంటారు. ఇప్పుడు 10th తర్వాత కాదు, దే నో హౌ టు ఇంటరాక్ట్ ఇన్ సొసైటీ అనమాట. సో ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో తప్పులేదు. ఐ థింక్ ఇట్ ఇస్ ద సేమ్. స్కూల్స్ని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్న ఏంటంటే కౌంటర్ మెజర్స్లో క్లాస్ ప్రీ ప్రైమరీ నుంచి 12th క్లాస్ దాకా సింగిల్ క్యాంపస్, అంటే వాళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, కంప్లీట్గా వాళ్ళని మేము చూసుకుంటాం. ట్రాన్స్పోర్ట్ ఇస్తాం, మీల్స్ ఇస్తాం, యూనిఫామ్ ఇస్తాం, లెబార్టరీ తీసుకొస్తాం, లైబ్రరీ తీసుకొస్తాం, ప్లే గ్రౌండ్ ఉంటుంది, డిజిటల్ లెర్నింగ్ సిస్టమ్ తీసుకొస్తాం, సో దట్ వాళ్ళకి ఏం తక్కువ. కానీ ఇదంతా చేయాలంటే, ఎందుకంటే ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని పెట్టారు 105 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, 24,000 కోట్ల బడ్జెట్ ఉంది వాళ్ళకి. సో డెఫినెట్గా తెలంగాణ విజన్ ఉంది 2047, దాంట్లో రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తుంది. గవర్నమెంట్ స్కూల్, నేను కూడా గవర్నమెంట్ స్కూల్ చదివాను. ఓకే, మోడల్ స్కూల్ ఉస్మానియాలో చదివాను నేను. ఆ టైంలో అక్కడ అడ్మిషన్ దొరకడానికి మీకు రికమెండేషన్ కావాలి. ఇప్పుడు ఆ స్కూల్లో 300 పిల్లలు కూడా లేరు. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి, 300 పిల్లలు కూడా లేరు. ఎందుకంటే ఉస్మానియాకి అసలు ఇంట్రెస్టే లేదు. ఏదో పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్ తీసుకొచ్చి పద్మారావు గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ స్పీకర్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఆయన ఏదో గవర్నమెంట్ స్కూల్ సీతాఫల్ మండిలో తీసుకొచ్చి దీంట్లో కలిపేశారు. పిల్లలు కొంచెం పెరిగింది, కానీ స్టాండర్డ్ ఎక్కడ పెరిగింది? ఒక్క టీచర్ కూడా నాకు తెలిసినప్పుడు కూడా ఒక్క టీచర్ కూడా అక్కడ ఫుల్ టైం బేసిస్ లేదు, అందరు కాంట్రాక్ట్లో ఉన్నారు. చెప్పండి ఇప్పుడు ఎందుకు చదువు చెప్తారు వాళ్ళు? 15,000 రూపాయలు ఇచ్చి చదువు చెప్పమంటే అది ఒరిజినల్. ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన టీచర్ సంగతి నాకు తెలియదు. అక్కడ మిడ్ డే మీల్స్ ఉండే, ప్లేట్ లేకుండే. మేము మా అలుమ్ని అసోసియేషన్ వాళ్ళు ప్లేట్లు కొనిచ్చాం, స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్. లైబ్రరీ లేకుండే, లైబ్రరీ సెటప్ చేస్తాం. టాయిలెట్లు మోదీ గారు కట్టమని ముందే మేము అమ్మాయిల కోసం టాయిలెట్ కట్టాం స్కూల్లో. ఏం లేకుండా మొత్తం పోయి ఉండే. ఇట్స్ వెరీ ఓల్డ్ స్కూల్, 30 సంవత్సరాలు. నేను చదివింది అక్కడ 77లో పాస్ అవుట్ నేను. ఇప్పుడు ఆలోచించాను ఎన్ని సంవత్సరాల ముందని. సో గవర్నమెంట్ స్కూల్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాదు, మీరు డెడికేటెడ్ టీచర్స్ని పెట్టాలి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు కావాలంటే ప్రైవేట్ సెక్టర్ నుంచి కావాలంటే సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఆ ఫండ్స్ టీచర్స్ని పెట్టండి, గవర్నమెంట్ టీచర్స్ని కాదు, బయట నుంచి క్వాలిఫైడ్ టీచర్స్ని తీసుకొచ్చి రోజుకొచ్చి 3 క్లాసులు చెప్పాలి వారు. అట్లా అప్పుడు పిల్లలు వచ్చి చదువుకుంటారు. మోడల్ స్కూల్లో కూడా మిడ్ డే మీల్స్ అయినా వెళ్ళిపోతున్నారు, ఆఫ్టర్నూన్స్ క్లాస్కి ఎవరు లేరు. ఇది పెద్ద ప్రాబ్లం ఇది. అండ్ ప్రైవేట్ స్కూల్స్ న్యాచురల్లీ నారాయణ చైతన్య దాంట్లో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. ఐఐటి జేఈ ఇదే ఉంటుంది. సో అర్థం చేసుకోవాలి, ఎస్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, గవర్నమెంట్ 3 సెక్టర్లు ఉండాలి: హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 3 ఉండాలి. గవర్నమెంట్ హెస్ నో బిజినెస్ ఆఫ్ రన్నింగ్ బిజినెస్. కరెక్ట్. ఈ 3 గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుపడుతుంది. అది మనం కేరళలో చూసాం, తర్వాత తమిళనాడులో చూసాం, ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం. కేరళ ఇప్పుడు కూడా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు, గవర్నమెంట్ కానీ ఎయిడెడ్లో కానీ. అది తెలంగాణ కావాలంటే ఒక డెలిగేషన్ అక్కడ పంపించి రేవంత్ రెడ్డి గారు అక్కడ నడుస్తుంది చూడండి, అది ఇక్కడ ఇంప్లిమెంట్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రింగ్ బ్యాక్ ద కాన్ఫిడెన్స్, బట్ డెఫినెట్గా చేసి ఒక స్టేట్ చేస్తుంది, ఇంకో స్టేట్ చేయొచ్చు కదా, చేయొచ్చు. అదే ఆ చిత్తశుద్ధి గవర్నమెంట్కి ఉంటుంది. చెప్తున్నారు రాజు గారు, ఇప్పుడు కూడా కేరళలో మా మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా 2 టీచర్స్ ఉండే. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడైనా వెళ్తే ఇంటికి ఎవరైనా వస్తే కూడా టీచర్ అని పిలుస్తారు. వాళ్ళు మలయాళంలో మాషే అంటారు, అంటే టీచర్ ఇన్ ఫర్ మెయిల్. అండ్ వాళ్ళ వైఫ్ అంటే మా మదర్ ఇన్ లాని టీచర్ అని పిలుస్తారు. ఆ రెస్పెక్ట్ ఉంది. వాళ్ళకు బ్యాంక్కి వెళ్తే, వాళ్ళకి ఇంకొక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే, లేకపోతే ఎక్కడ వెళ్తే కానీ వాళ్ళ ఎక్స్ స్టూడెంట్స్ వస్తే బయటకు వచ్చి పిలిచి లోపల తీసుకెళ్తారు. ఆ రెస్పెక్ట్ ఉండాలి. ఇప్పుడున్న టీచర్లకు ఆ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఎవరు. అది ప్రైవేట్ ఉండొచ్చు, ఈవెన్ గవర్నమెంట్ ఉండొచ్చు. బికాజ్ దట్ పార్ట్ ఇస్ గాన్. ఆ రెస్పెక్ట్ తీసుకురావాలి, అది చాలా ఇంపార్టెంట్. సిస్టమ్ మారాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.